దేవుని నామమునకు స్తోత్రాలండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామండి. ఈరోజు మనం ఈ రీతిగా ఈ క్షణంలో మరి ఆయనకి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాళ్ళం. మరి ఈ దినం నేనైతే కొన్ని మొదటగా హెచ్చరికలండి. ఏంటంటే మరి దేవాది దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ ఏ విధముగా జీవనము గడిపే సమయాన్ని అది దేవునికి ఇష్టమైన రీతిలో, దేవునికి ఆయన బాట, ఆయన మార్గము, ఆయన చూపేది. అలాగే ఇంటి యజమానుడి గురించి మాట్లాడుకుందామండి. మరి ఇంటి యజమానుడు ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా జీవించాలి. అందరూ స్త్రీల గురించే మాట్లాడుకుంటున్నారు కదండి. మరి పురుషుల గురించి ఎందుకు మాట్లాడుకోరండి? మరి పురుషులు ఏమైనా తక్కువ అండి? అన్నిట్లో కూడా పురుషులు బహుగా ఎక్కువేనండి. దేవుడు వారిని కూడా హెచ్చించాడు. ఈనాడు చూడండి, మనం చూసుకుంటే సంఘాల్లో పురుషులు కొద్దిగా మంది ఉంటారు, స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు. అయితే మెజారిటీ స్త్రీలదే అంటారు, అది పురుషులది కాదేంటండి? పురుషులది కూడా అండి. ఎందుకంటే ఈరోజు మరి పురుషుల నిమిత్తమై కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశించానండి. చూడండి, అబ్రహాం గారు ఏం చేశారండి? ప్రతి విషయంలో కూడా దేవునికి విధేయుడై, ఆయన నీతిమంతుడై, దేవునికి ఇష్టడుగా బ్రతుకుతూ ఆయనకి స్నేహితుడిగా ఉన్నారు కదా. దేవాది దేవునికి ఎలా ఉన్నారు? అబ్రహాం గారు స్నేహితుడిగా ఉన్నారు. ఆయన స్నేహితుడు కాబట్టి ఆయన వచ్చి ఆతిథ్యం పొందారంటండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు రూపంలో వచ్చి, మరి అదే కదండి 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన నీకు వచ్చే ఏడాదికి నీ కౌగిట్లో బిడ్డ ఉంటాడని చెప్పి అబ్రాహామును బట్టి అక్కడ వాగ్దానం చేశారండి శారమ్మకి. అవును కదండి. అబ్రహాం గారితో మాట్లాడారండి దేవుడు, అబ్రహాంకి ఇచ్చారండి ఆ వాగ్దానము. 25 సంవత్సరాలు ఎదురు చూశారు. మరి 12వ అధ్యాయంలో ఏం చెప్తారండి? నువ్వు లేచి నీ బంధుమిత్రులని అందరినీ విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అంటున్నారు. అది అబ్రహాం గారినే కదండి, పురుషుడితోనే కదా మాట్లాడారు. మరి ఇసాక్ గారి గురించి చూసుకుందామండి. ఇసాక్ గారితో ఏం మాట్లాడారండి దేవాది దేవుడు? మరి ఇసాక్ గారిని కూడా దేవుడు ఎంతో దీవించినట్లు, మనం ఆశీర్వదించినట్లు మనం చూస్తున్నామండి. 26వ అధ్యాయంలో కనపడదండి ఇసాక్ గారి గురించి. మరి ఈ రీతిగా మరి ప్రతి పురుషుని కూడా ఆది నుంచి మరి ఇప్పుడు వరకు అనుకుంటున్నాం మనము, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతీది కూడా దేవుడు పురుషునికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారండి. కానీ దయచేసి నా మాటలు మన్నించి, పురుషుడు దేవునికి దూరంగా ఉన్నారు. నేను చెప్పే మాట ఏంటంటే, దేవునికి దూరంగా ఉన్న కుటుంబాలలో మీరు చూడండి, ఎవరినైనా చూడండి, దేవునికి దూరంగా ఉండి దేవునితో సహవాసంలో లేని కుటుంబాలలో భార్య వెళ్తుంది, బిడ్డలే వెళ్తారు, భర్త వెళ్ళరు. ఆ కుటుంబం వర్ధిల్లుతుందో లేదో మీరే పరీక్షణ చేయండి. మీరు చూసుకోండి ఒకసారి. ఆ కుటుంబం అంతా వెళ్తుందనుకోండి, దేవుడు ఎలాగా వారిని క్రమక్రమంగా ఎలా ఆశీర్వదిస్తున్నాడో మీరు చూడండి. దేవుడు అంటే తెలుసు, ప్రభు అంటే ఎంతో ఇష్టము, మనకు అన్నీ తెలుసు, మనం అన్నీ చేయగలుగుతున్నాం. అయితే దేవునికి విధేయులుగా, ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన చెప్పిన మాట, ఆయన చెప్పినట్టు చేసే ప్రతి కుటుంబంలో ఇంటి యజమానుడు ఏం చెప్తే అది కుటుంబం నడిపిస్తుంది. ఏమంటారండి, కుటుంబం నడవాలంటే 2 ఎద్దుల బండి, మరి 2 చక్రాలు, 2 ఎద్దులు ఒకే రీతిగా లాగితేనే కుటుంబం వెళ్తుంది అంటారు. అవునండి, అది కరెక్టే. అలాగే సేమ్ టైం భార్య వెళ్తుంది సన్నిధికి, భర్త ఎందుకు వెళ్ళడు? భర్త వెళ్ళినప్పుడు దేవునిలో ఆశీర్వాదాలు పొందుకుంటాయి. అందుకే మరి అనేకమైన
పత్రికల్లో కూడా దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉంటాడండి. సాయంకాల సమయంలో చేతులెత్తి ప్రార్థన చేయాలి, ఇంటి పురుషుడు ప్రార్థన చేయాలి. అలాగే సంఘ పెద్దల గురించి మాట్లాడతాడు. సంఘ పెద్దలు అంటే పురుషులు కాదంటండి, సంఘంలో సంఘ పెద్దలంటే వేరే ఏం కాదు కదా. దేవుడు వాడిని ఎక్కడి నుంచో తీసుకురాలేదు, సంఘంలోంచి, సమాజంలోంచి, సంఘంలోంచి పురుషుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు సంఘ పెద్దలుగా. మరి సంఘ పెద్దలకు కూడా ఒక బాధ్యత ఇచ్చాడు కదా. తీసుకొచ్చి సంఘ పెద్దలు ఏం చేయాలి, రోగి అయిన వారి ఇంటికి వెళ్ళి వారికి ప్రార్థన చేసి ఆ తైలము రాస్తే స్వస్థత పొందుతారంట. అది విశ్వాసము ద్వారా స్వస్థత పొందుతారన్న. మరి అలాంటి ఇవన్నీ కూడా మనం ఎందుకు మర్చిపోతున్నాము? మరి దేవుడు ఎవరిని చూడండి, అకుల ప్రిస్కిల్లా కూడా భార్యాభర్తలుగా వారు ఎంతగానో దేవునికి సేవ చేశారు. అలాగే మరి సౌలు పౌలుగా మార్చబడ్డాడు దమస్కులో. మరి దేవుడు అక్కడ ఆయన్ని పట్టుకొని ఆయనతో మాట్లాడి ఆయన్ని ఏర్పరచుకున్న తర్వాత ఆయన ఎంతగా ప్రబలింపబడ్డాడు తెలుసా. చెప్తున్నారు, పిలుపుతో మాట్లాడుతున్నాడు కదండి. అయ్యో బాబు, పిలుపు భయపడిపోయాడండి ఆయన్ని వెళ్ళి కాపాడమని. నా వల్ల కాదు, ఆయన మరి యూదులను అందరినీ హింసించిన వాడు, దేవుని సన్నిధికి వెళుతున్న అందరినీ హింసించిన వాడు. మేము ఎలాగంటే, నాకంటే ఎక్కువగా శ్రమ పొందుతాడు, నాకంటే ఎక్కువగా దేవుని సేవ చేస్తాడు, ఆయన నేను అలా వాడుకుంటానని ప్రభువే అభయం ఇస్తున్నాడు. మరి పురుషుల్ని అలా వాడుకున్నాడు కదండి. ఎందుకు మనం వాడబడలేకపోతున్నాం? స్త్రీలే వాడబడుతున్నారని మీరు అనుకుంటున్నారు, పురుషులే అని ఏది ఏమైనా